తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రుల దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆసుపత్రిలో పెట్టుబడుల పేరుతో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఎన్డీపై 14 మంది సీనియర్ డాక్టర్ల ఫిర్యాదు చేశారు. ఇక బంజారాహిల్స్ సెంచరీ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ డాక్టర్ వేణుగోపాల్ కౌంటర్లు, ముఖ్యంగా కాంకుట్ల అతని సోదరులు హేమంత్ కాంకుట్ల సహా ఇతర డైరెక్టర్లు కలిసి 100 కోట్ల రూపాయల వరకైతే మోసం చేస్తారంటూ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో నివసించే డాక్టర్ చొక్క రాజేష్ వాసులతో పాటు ఇతర బాధిత వైద్యులైతే హైదరాబాద్ సిఎస్సిఎస్లో ఫిర్యాదు చేశారు. 2012-2015 మధ్యకాలంలో ప్రపంచ స్థాయి ఆసుపత్రి నిర్మాణం అంటూ పారదర్శక పెట్టుబడిదారులకు అనుకూలమైన సంస్థగా ఆసుపత్రి గురించి చెప్పి వైద్యులను పెట్టుబడులు పెట్టాలని ఒప్పించారని ఫిర్యాదులు పేర్కొన్నారు. అందులో భాగంగా 51% షేర్లు ప్రమోటర్లు, డైరెక్టర్లకు మిగిలినవి పెట్టుబడిదారులపై వైద్యులకు ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఆ నమ్మకంతోనే డాక్టర్ రాజేష్ వాసు 50 లక్షల రూపాయలు, డాక్టర్ కేవీఆర్ ప్రసాద్ 10 కోట్ల రూపాయలు, డాక్టర్ గంగాధర్ కుటుంబం 17 కోట్ల రూపాయలు, డాక్టర్ రవి పాల్వాయ్ 11 కోట్ల రూపాయలు, ఇలా సుమారు 100 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత ఆసుపత్రి నష్టాల్లో నడుస్తుందంటూ తప్పుదోవ పట్టిస్తూ వాస్తవ ఆదాయాన్ని దాచిపెట్టారని బాధితులు ఫిర్యాదులు పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో కూడా రోగుల నుంచి లక్షల రూపాయలు కూడా వసూలు చేసి ఆసుపత్రి ఖాతాలో మాత్రం తక్కువ మొత్తాలే చూపించారని, మిగిలిన డబ్బు క్యాప్స్ గోల్డ్ పేరిట మళ్లించారని ఆ సంస్థ డాక్టర్ వేణుగోపాల్ బంధువులను చెప్పారు. మొత్తంగా చూసుకుంటే సుమారు 300 కోట్ల రూపాయలు మళ్లించినట్లు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుపై సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేణుగోపాల్ కౌకుంట్ల, హేమంత్ కౌకుంట్లపై పిఎస్సి 406, 409, 477 ఏ 120B సెక్షన్ల కింద సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ఎండీ అతని సోదరుడిపై లోతైన దర్యాప్తు కూడా చేపట్టారు. ఆధారాలపై తదుపరి చట్టపరమైన చర్యలు కూడా ఉంటాయని సిఎస్ లో స్పష్టం చేశారు. ఇక గతంలో కూడా బంజారాహిల్స్ లోని సెంచరీ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ డాక్టర్ వేణుగోపాల్ కౌకుంట్ల తమ్ముడు హేమంత్ కౌకుంట్లపై కోవిడ్ సమయంలో రోగుల నుంచి అధిక బిల్లులు వసూలు ఆరోపణలైతే ఉన్నాయి. పలుమార్లు వైద్యంలో నాణ్యత లోపించడం వల్ల రోగులు అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నట్లయితే సమాచారం. ఆసుపత్రి సిబ్బంది కూడా పలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఆసుపత్రిలో నాణ్యత ప్రమాణాలపై కోవిడ్-19 సమయంలో కూడా రికార్డుల ప్రకారం తక్కువ మొత్తంలో బిల్లులు ఉన్నప్పటికీ ఒక్కో రోగికి 10 నుంచి 20 లక్షల వరకు బిల్లులు చేసి రసీదులు అడిగిన వారినైతే బెదిరించి పంపించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. రోగులకు లేని రోగం ఉందని సృష్టించి భయం చెప్పి లాగేయడం లక్ష్యంగా చేస్తున్నారనే వార్తలు షికార్లైతే చేస్తున్నాయి. డిఎంహెచ్ఓ తనిఖీలు లేకపోవడం, నియంత్రణ లోపించడం వల్ల ఇలాంటి దుర్వినియోగాలు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కి ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు ఫోన్ ద్వారా. రామకృష్ణ, చెప్పండి, అసలు ఈ హాస్పిటల్లో ఏం జరుగుతుంది? వైద్యుల నిర్లక్ష్యమే గల కారణాలు అంటారా? అసలు వీళ్ళు ఇంత జరుగుతున్న అధికారులు ఏం చేస్తున్నారంటారు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మెయిన్ ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల దారుణాలకు పాల్పడుతున్నాయని చెప్పుకోవచ్చు ఏమో వర్ష. దానిలో భాగంగానే ఏదైతే ఈ వెలుగులోకి వచ్చినటువంటి సెంచరీ హాస్పిటల్ సంబంధించి ఏదైతే 2012-2015 మధ్య కాలంలో ప్రపంచ స్థాయి ఆసుపత్రి నిర్మాణం అంటూ పారదర్శకత, పెట్టుబడిదారులు అనుకూలమైన సంస్థగా ప్రొజెక్ట్ చేసుకునే దానిలో భాగంగానే కొంతమంది డాక్టర్ని ఇన్వాల్వ్ చేస్తూ పెట్టుబడి రూపంలో పెట్టుబడులు పెట్టాలంటూ భారీ కుంభకోణాన్ని వెలుగు చూసిన నేపథ్యం అయితే సిసిఎస్ పోలీసులు కంప్లైంట్ చేసిన నేపథ్యంలో ఇది మొత్తం కూడా వెలుగులోకి వచ్చినట్లు కూడా తెలుసు. మెయిన్ గా దీనికి సంబంధించి ఏదైతే 100 కోట్ల పెట్టుబడులు డాక్టర్ల ద్వారా పెట్టించారని ప్రధానమైనటువంటి ఆరోపణ. ఏదైతే సెంచరీ హాస్పిటల్ మాజీ ఎండీగా ఉన్నటువంటి గోపాల్ కౌకుంట్ల, హనుమంత్ కౌకుంట్ల, వేణుగోపాల్ ఎవరైతే ఉన్నారో అతను సోదరుడు హేమంత్, ఇద్దరు కలిసి ఈ ఏదైతే ప్రణాళిక ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా ప్రీ ప్లానెడ్ గా చేశారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. డాక్టర్లు 14 మంది దగ్గర నుంచి దాదాపుగా 38 కోట్ల వరకు పెట్టుబడులు కూడా పెట్టారు. దీనికి సంబంధించి మొత్తం కూడా పెట్టుబడులన్నీ కూడా ఎప్పుడు చూసినా గానీ లాసుల్లోనే చూపిస్తున్నారు. మాకు వచ్చేటువంటి ప్రాఫిట్ ఏదైతే ఫస్ట్ ఏ మాటలైతే చెప్పారో దాదాపు 50% వరకు షేర్లు మొత్తం డైరెక్ట్లీ, మిగిలినటువంటి ఏవైతే లాభాలు ఉన్నాయో అవన్నీ కూడా
ఇన్వెస్ట్ చేసేటువంటి డాక్టర్లు అని కూడా నమ్మబలిగారు. సో తర్వాత కూడా మొత్తం కూడా లాస్ లోనే చూపిస్తున్నారు. లాస్ ఎక్కడా కూడా హాస్పిటల్ లేదు. కోవిడ్ టైంలో కూడా భారీ ఎత్తున ఉన్నటువంటి రోగాల కన్నా లేని రోగాలని ఎక్కువ చెప్పి భారీ ఎత్తున వసూలు చేశారు. అసలు హాస్పిటల్ అనేది లాసుల్లో లేదనేది ప్రధానమైన ఆరోపణ. సో వీళ్ళు చేసినటువంటి ఏదైతే ఈ మళ్లింపు ఏదైతే ఉందో మెయిన్ గా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి వాళ్ళకి సంబంధించిన క్యాప్స్ గోల్డ్ ఏదైతే ఉందో అది కూడా వీళ్ళకి సంబంధించి వీళ్ళ బంధువులదే. ఎవరైతే వేణుగోపాల్ కౌకొంట్ల, హేమంత్ కౌకొంట్ల ఉన్నారో వాళ్ళకి సంబంధించిన క్యాప్సల్ గోల్డ్, రియల్ ఎస్టేట్ ఈ రెండిట్లో భారీ ఎత్తున నిధులు మళ్లించారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. దీనికి సంబంధించి సిసిఎస్ పోలీసుల కంప్లైంట్ లో కూడా ఈ మొత్తం కూడా వ్యవహారం అంతా కూడా నీట్ గా రాయడం జరిగింది. మెయిన్ గా చూసుకుంటే ఈ 38 కోట్లకు సంబంధించి ఏదైతే రాజేష్ వాసు దాదాపుగా 50 కోట్లు దీనిపై ఇన్వెస్ట్ చేశారు, పెట్టుబడులు పెట్టారు. డాక్టర్ కేవీఆర్ ప్రసాద్ 10 కోట్లు పెట్టుబడి పెట్టారు. డాక్టర్ గంగాధర్ కుటుంబం ఎవరైతే ఉందో మొత్తం వాళ్ళ కుటుంబం మొత్తం, ఆ గంగాధర్ అనే వ్యక్తి మిగతా వాళ్ళని కూడా వాళ్ళ కుటుంబం మొత్తం ఇన్వాల్వ్ చేసి దాదాపు 17 కోట్ల వరకు పెట్టుబడి పెట్టారు. డాక్టర్ రవి పాల్వాయ్ 11 కోట్లు. మొత్తం మీద చూసుకుంటే బయట ఇది మనకు వచ్చినటువంటి 14 మంది డాక్టర్లు పెట్టుబడులు 38 కోట్లు కాకుండా దాదాపుగా 100 కోట్లు స్కామ్ జరిగింది. వాళ్ళంతా కూడా కొంతమంది పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి డాక్టర్లు కావడంతో కొంత బయటికి రాకుండా లోపలే దీనికి సంబంధించి కూడా మొత్తం క్లియర్ చేసుకునే పరిస్థితిలో వాళ్ళైతే ఉన్నారని చెప్పొచ్చు. ఈ భారీ స్కామ్ ఏదైతే ఉందో 51% వరకు షేర్లు మీకు డైరెక్టర్లీ మిగతాయన్నీ కూడా మీకే అని చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ స్కామ్ ఏదైతే ఉందో ఈ స్కామ్ కు సంబంధించి ఏదైతే కోవిడ్ టైంలో కూడా భారీ ఎత్తున వసూలు చేశారు. మెయిన్ గా సెంచరీ హాస్పిటల్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ కి ఫేమస్ గా కూడా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. దానిలో భాగంగానే కొంతమందికి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది లేకుండా కూడా వీళ్ళు ట్రీట్మెంట్ చేసి 10 నుంచి 20 లక్షల వరకు వసూలు చేశారనే ప్రధానమైనటువంటి ఆరోపణ ఉంది. ఏదైతే అప్పటి వరకు కాముకున్నటువంటి డాక్టర్లు ఏదైతే వీళ్ళకి నష్టం జరుగుతుందని గ్రహించి సహజంగానే బయటకు వచ్చి లోపల ఏదైతే జరుగుతుందో అనేది బయట మీడియా ముందు ఉంచే ప్రయత్నం కూడా చేశారు. డైరెక్ట్ గా మీడియాతో మాట్లాడకపోయినా ఎవరైతే ఈ బాధితులుగా ఉన్నటువంటి 14 మంది డాక్టర్లు ఉన్నారో లోపల ఏం జరుగుతుంది వీళ్లే కాబట్టి ట్రీట్మెంట్ చేసేది, అసలు రుచుకులు ఏమున్నాయి, మొత్తం లోపల సెంచరీ హాస్పిటల్లో ఏం జరిగినాయి, వేణుగోపాల్ కౌకొంట్ల, హేమంత్ కౌకొంట్ల ఈ హాస్పిటల్ వ్యవహారాన్ని మొత్తం కూడా తప్పుదావా ఏ విధంగా పండించారు, అధికారులు ముడుపులు ఏ విధంగా ఇచ్చారు, డిఎంహెచ్ఓ తనిఖీలకు రాకుండా ఎలా మేనేజ్ చేశారు, మొత్తం కూడా ఒక్కొక్కటి బయటకు వచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ హాస్పిటల్ బంజారా హిల్స్ సెంచరీ హాస్పిటల్ ఏదైతే ఉందో మొత్తం కూడా ఈ వ్యవహారం అంతా దీని వెనక పెద్ద తలకాయలు మేనేజ్ చేశారు అధికారులు. ఏదైతే దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు, అందరూ కాదు కొంతమంది అధికారులు మేనేజ్ చేశారు. వాళ్ళు ఎక్కడ కూడా దీనికి సంబంధించి ఎంక్వైరీకి కానీ లేదంటే చెకింగ్ కానీ ఎక్కడ రాకుండా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఏదైతే 14 మంది డాక్టర్లు బయటకు వచ్చారు 2012-15 మధ్య కాలంలో దీనికి సంబంధించి సెంచరీ హాస్పిటల్ కి సంబంధించి పెద్ద ఎత్తున దీనికి సంబంధించి అడ్వర్టైజ్మెంట్లు కావచ్చు నమ్మబలిగారు. ఏదైతే ప్రపంచ స్థాయి ఆసుపత్రి నిర్మాణం అని మొత్తం ఓదరగొట్టే పరిస్థితి, కొంతమందిని బయట నుంచి కూడా తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ కూడా చేసిన పరిస్థితులు అయితే మనం చూస్తాం. వర్ష రామకృష్ణ, ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే రసీదులు అడిగిన వారిని బెదిరించి పంపించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా వర్ష, ఏదైతే కోవిడ్ టైంలో గవర్నమెంట్ చాలా లిమిట్ గా అమౌంట్ తీసుకోవాలి, కోవిడ్ ట్రీట్మెంట్ సహజంగా మానవత్వంతో బిహేవ్ చేయాలని హాస్పిటల్ కి పదే ఏదైతే దీనికి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. దానిలో భాగంగానే లక్షలు ఏదైతే ఎవరికైనా ప్రాణం విలువ, ప్రాణం బతికితే చాలు అనుకునే టైంలో వాళ్ళు కోవిడ్ ని ఆసరాగా తీసుకుని లక్షల ఫీజులు వసూలు చేశారు. సో దానికి సంబంధించి ఏదైతే కొంతమంది సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోవచ్చు లేదా ఇతర దానికి సంబంధించి బిల్లులు అడిగిన నేపథ్యంలో
హాస్పిటల్ యాజమాన్యం కొంత ప్రైవేట్ బలగాన్ని అక్కడ మోహరించి ఏదైతే పేషెంట్లు అడుగుతారో వాళ్ళ మీద దాడికి యత్నం, లేదంటే వాళ్ళని విధంగా మాట్లాడటం, లేదంటే దానికి సంబంధించి రోగి లోపలే ఉంటాడు కదా, వాళ్ళని భయపెడితే దానికి సంబంధించి ట్రీట్మెంట్ సరిగ్గా జరగదు అని భయపడిపోయి కొంత వాళ్ళని కూడా అడిగినా కానీ ఇవ్వకపోయినా కానీ మౌనం వహించిన పేషెంట్లు కూడా చాలా మంది ఉన్నారు. మెయిన్ గా రసీదు అడిగితే వాళ్ళ భాగోతం అంతా బయటపడిపోతుంది. ఆ రసీదులు తీసుకెళ్లి బయట పిఎస్ లో కావచ్చు, లేదంటే ఇతర మీడియా వ్యవస్థలో దానికి సంబంధించి కూడా మొత్తం కూడా వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ చేసినటువంటి ఆధారాలు మొత్తం కూడా బయటకు తెలిసిపోతుంది, పొక్కుతుంది వ్యవహారం అంతా. అది దానికి సంబంధించి కూడా బెదిరించే ధోరణి, ఎక్కడ కూడా పారదర్శకత లేదు అని మనకి ఇప్పుడు ఏదైతే ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చిందో అప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది. డిఎంహెచ్ఓ కావచ్చు, దానికి సంబంధించి ఎక్కడా కూడా అధికారులు కూడా వెళ్లకుండా పారదర్శకత అనేది హాస్పిటల్లో ఎక్కడా కూడా లేదు. మీ ఇంటెన్షన్ తోనే వేణుగోపాల్ కౌకుంట్ల, హేమంత్ సోదరుడు హేమంత్ కౌకుంట్ల ఈ వ్యవహారం అంతా నడిపించారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. వర్ష. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.